వెల్కమ్ టు ఏవీ న్యూస్. జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులను ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తించాలి. ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో గుర్తించాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంపల్లి ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలను ప్రపంచ నలుమూలలకు తెలిసేలా చేసింది జర్నలిస్టులు మాత్రమే అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారస్తులు, కవులు, కళాకారులు, రచయితలు ఇలా ఎన్నో సబ్బండ వర్గాల వారు చేసిన ఉద్యమాలను చూసి నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడం, దాని వెనుక ముమ్మాటికే జర్నలిస్టుల పాత్ర ఉందని తెలిపారు. రాత్రింబవళ్లు రోడ్లపైన తిరిగే జర్నలిస్టులకు కనీసం హెల్త్ కార్డు కూడా ఏ ప్రభుత్వం ఇవ్వలేదని, కనీసం ఇప్పుడున్న ప్రభుత్వమైనా గుర్తిస్తుంది అని తమ యూనియన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. నేను ఎంపల్లి ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఎంతోమంది పోరాటాలు, ఎంతోమంది బలిదానాలు అయినాయి. అందులో కూడా జర్నలిస్టుల పాత్ర కూడా ఉందని చెప్పేసి మీరు గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అదే గత 10 సంవత్సరాల నుండి మమ్మల్ని హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఎన్నో విధాలుగా మభ్యపెట్టి మమ్మల్ని ముందుకు సాగుకుంటూ వెళ్ళారు తప్ప ఏ రోజు కూడా ఏ న్యాయం కూడా మాకు జరగలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా కానీ మాకు న్యాయం చేకూరుస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, చిన్న ఛానల్ కానీ, పెద్ద ఛానల్ కానీ ఏది ఉన్నా సరే అందరికీ సమాన న్యాయంగా చేయాలని చెప్పేసి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము కోరుతున్నాము. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరం ఎంతో రంగరంగ వైభవంగా చేసుకునే పండుగలాగా చేసుకుంటాము. కాబట్టి ఆ రోజైనా మా జర్నలిస్టులని గుర్తించి ఈ గత ప్రభుత్వం చేసినట్టు చేయకుండా ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేకూరుస్తారని చెప్పేసి మా యూనియన్ తరఫున, మా రిపోర్టర్స్ తరఫున, అందరి తరఫున మేము కోరుకుంటున్నాము.